శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా ప్రతిరోజు భాగవతం చెప్పుకున్నాం. నేటి వరకు మనం 12 స్కందాల్లో 4 స్కందాలు పూర్తి చేసి 5వ స్కందాన్ని 53 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 54వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. నరేంద్ర పరీక్ష నరేంద్రుడితోటి చెప్తున్నాడు సుఖ మహాయోగి. ఓ నరేంద్ర, రాహువుకు దిగువన 10,000 యోజనాల దూరంలో సిద్ధులు, చారణులు, విద్యాధరులు స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటారు. ఒక్కొక్క గ్రహం గురించి చెప్తున్నారు. మనకు తెలియని అనేక విషయాలు భాగవతంలో ఉన్నాయి. ఏమిటంటే, మనం ఏదో రాహు వచ్చి మింగుతాడు చంద్రుడిని సూర్యుడిని అనుకుంటాం కదా. వాస్తవం అది కాదు. రాహుగ్రహం చంద్రగ్రహం కన్నా పెద్దదిట. అది అడ్డం పడుతుంది అంతే. గాలి బీతకి అది అడ్డం పడుతూ ఉంటుంది. అప్పుడు గ్రహణం ఏర్పడుతుంది అని భాగవతంలో ఉంది. నేను చెప్పడం కాదు, నాకు తెలియదు ఇంతవరకు. ఇలా భాగవతం మనం ప్రత్యక్షరం చదువుకుంటే మనకు జ్ఞానం కలుగుతుంది. ఓ నరేంద్ర, ఈ రాహుగ్రహానికి దిగువ 10,000 యోజనాల దూరంలో సిద్ధులు, చారణులు, విద్యాధరులు స్థిర నివాసం ఏర్పరచుకుని తిరుగుతూ ఉంటారు. సిద్ధ విద్యాధరుల నివాస స్థానానికి కింద 10,000 యోజనాల దూరంలో, యోజనం అంటే తెలుసు కదా, 8 మైళ్ళు, 12 కిలోమీటర్లు. ఇప్పట్లో కిలోమీటర్ల లెక్కల్లో చెప్పుకున్నాం కాబట్టి అది కూడా చెప్పుకోవాలి. మైళ్ళు అంటే తెలియదు కాబట్టి. 10,000 యోజనాల దూరంలో రాక్షసులు, పిశాచాలు సేవిస్తుంటే యక్షులు, భూత ప్రేతాలు తిరుగుతూ ఉంటారు. వారి క్రింద వాయువు వీచేటంత వరకు, మేఘాలు కనపడేంత వరకు అంతరిక్షం. అదే యక్షులు, రాక్షసులు, పిశాచాలు, భూతాలు, ప్రేతాలు మొదలగు గణాలకి విహారస్థానం. దాని కింద మేఘమండలం ఉంది. ఆ మబ్బులన్నీ గాలికి చెలిస్తూ ఉంటాయి. మేఘమండలం పై భాగంలో ఉంటే దానికి కింది భాగంలో 100 యోజనాల దూరంలో భూమండలం ఉంది. ఎంత లెక్కలు! ఒక్కొక్క లెక్క ఎలా, ఒక్కొక్క గ్రహానికి ఎంతెంత దూరం, ఏమిటి, దాని వైశాల్యం ఏమంతా, ఇదంతా చెప్పారు ఈ అధ్యాయంలో. చాలా ముఖ్యమైన స్కందం, పంచమ స్కందం. చాలామంది దీన్ని స్కిప్ చేస్తూ ఉంటారు, వదిలేసి చదువుతూ ఉంటారు. నేను మాత్రం ఖచ్చితంగా చదవాలి, ఇందులో ఏముందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను, నేను చదువుకుంటున్నాను. ఆ భూమండలం కింద ఒకదాని ఒకటి కిందగా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు ఉంటాయి. 7 14 లోకాలు అంటామే. కింద 7 లోకాలు భూమండలం కింద ఉంటాయి. ఈ లోకాల్లో ఒక్కొక్క దానికి మధ్య 10,000 యోజనాల దూరం ఉంటుంది. ఇవి కింద ఉన్న స్వర్గం లాంటివి. ఇవి నిజం చెప్పాలంటే ఈ క్రింది స్వర్గాలు పైనున్న స్వర్గం కన్నా ఎంతో గొప్పవి. ఈ విషయం కూడా నాకు తెలియదు ఇంతవరకు. ఇక్కడ దైత్యులు, దానవులు, నాగులు మొదలైన వాళ్ళు ఉంటారు. వారందరూ ఐశ్వర్యం వల్ల సంక్రమించిన ఆనందానుభవంతో, సుఖభోగాలతో తులదూకుతూ జీవిస్తూ ఉంటారు. సర్వాంగ సుందరాలైన ఉద్యానవనాల్లో, క్రీడా ప్రదేశాల్లో విహరిస్తూ ఉంటారు. దైత్యులు, దానవులు, నాగులు మొదలైన దేవజాతి విశేషాలు భార్యలతో, బిడ్డలతో, చెలికాండ్రలతో, చుట్టాలతో, దాసీ జనాలతో, మణులు చెక్కిన రమణీయమైన గృహాల్లో సర్వదా సంతోషం అనుభవిస్తూ ఉంటారు. ఈశ్వరుని కరుణ వల్ల వారికి దైహికమైన ఎటువంటి వ్యాధులు లేవు. మాయలతో నిర్మింపబడ్డ కొంకొత్త కేళీ గృహాల్లో, విహార మండపాల్లో, చిత్ర విచిత్రమైన ఉద్యానవనాల్లో క్రీడా వినోదాలతో సంచరిస్తూ ఉంటారు. అటువంటి పాతాళ లోకాల్లో మాయావి అయిన మయుడు, మనం మూడు లోకాలే చెప్పుకుంటాం మామూలుగా, ముల్లోకాలని. పాతాళ లోకాలంటే ఇవన్నీ కూడా 7 కింద ఉన్నవి, భూమి కింద ఉన్నవి. భూమి పైన ఉన్నది స్వర్గలోకం. స్వర్గమధ్య పాతాళ లోకాన్ని ముల్లోకాలుగా విభజిస్తాం మనం. పైలోకాలు పేర్లు కూడా ఉన్నాయి వాటికి. భువ సువ మహా జన తప సత్యం అని. అన్నిటికైనా పైన సత్యలోకం ఉంటుంది, బ్రహ్మగారు లోకం అది. అర్థమైందా? అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, పాతాళ లోకాలలో అంటే ఈ 7 అతల వితల సుతలాది లోకాలు మాయావి అయిన మయుడు సృష్టించిన మాయాపట్టణాలు ఎన్నో ఉన్నాయి.
ఆ పట్టణాల్లో నానావిధ రత్నాలతో నిర్మించిన ప్రాకారాలు, గోపురాలు, సౌధాలు, విశాలమైన సభా సమావేశ స్థలాలు, చైత్యాలు ఉన్నాయి. వాటి యందు దైత్యదానవ నాగ దంపతులు విహరిస్తూ ఉంటారు. మాయతో వారు నిర్మించుకున్న విహార ప్రదేశాల్లో చిలకలు, కోకిళ్ళు, గోరువంకలు మొదలైన పక్షులు కలకలారావాలు చేస్తుంటాయి. పూల వాసనలు, చిగురుటాకుల గుత్తుల బొత్తులు, రకరకాల ఫలాలు సమృద్ధిగా గల ఆ ఉద్యానాల్లో లతా సుందరులు పెనవేసుకున్న తరుశాఖలు కన్నుల పండుగ చేస్తూ ఉంటాయి. రేపు మనం కొనసాగిద్దాం ఈ అధ్యాయాన్ని. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే.